హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. త్రిబాణధారి బార్బరిక్ ఆగస్టు నెలలో థియేటర్లలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా ఓటీటీకి వచ్చింది. ఇక థియేటర్లలో చూడని వాళ్ళు, ఈ సినిమా గురించి తెలియని వాళ్ళు ఈ రివ్యూ చూసి ఎలాగుందో తెలుసుకోండి. ఈ సినిమాకు ఈ టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది. బార్బరిక్ అనే క్యారెక్టర్ మహాభారతంలో భీముని మనవంది. దాన్ని కాన్సెప్ట్గా తీసుకొని ఆ భీముని మనవన్ దగ్గర ఉన్న 3 బాణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లెవెల్లో ఆ టైప్లో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేశారు డైరెక్టర్ గారు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, సత్యరాజు ఒక సైకియాట్రిస్ట్. తనకు కోడలు చనిపోవడంతో మనవరాల నిధిని చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. ఆమె తన ప్రాణంగా భావించి జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు స్కూల్కి వెళ్ళిన తన మనవరాలు ఎంత రాత్రి అయినా ఇంటికి రాదు. దాంతో కంగారు పడి శ్యామ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ చంద్రం అలాగే సత్యరాజ్ ఇద్దరు కలిసి పాపను వెతకడం స్టార్ట్ చేస్తారు. మరోవైపు విదేశాలకు వెళ్ళేందుకు డబ్బు అవసరమై రామ్, వాలికి పద్మ అనే లేడీ డాన్ అల్లుడైన దేవాతో కలిసి చట్టవిరుద్ధమైన పనులు చేస్తుంటారు. నిధి కనిపించకుండా పోవడంతో వీరి పాత్ర ఏంటి, అసలు ఇంతకు నిధికి ఏమైంది, తన కోసం శ్యామ్ ఏం చేశాడు, అసలు బార్బరికుడికి ఈ కథకి సంబంధం ఏమిటి, ఈ ప్రశ్నలన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ప్రజెంట్ చాలా సినిమాలు మైథాలజీకి లింక్ పెట్టి తీస్తున్నారు. ఏమో కార్తికేయ 2 కానీ, అలాగే కాంతార కానీ, కల్కి కానీ, ఇలా చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో మైథాలజీకి లింక్ పెట్టి ఒక సినిమా కాన్సెప్ట్ తీసుకుని దానికి దీనికి లింకుతో సినిమా, అదే విధంగా ఈ సినిమా కూడా ఆ విధంగానే ట్రై చేశారు డైరెక్టర్ గారు. త్రిబాణధారి బార్బరిక్లో డైరెక్టర్ ఎంచుకున్న డివైన్ ఎలిమెంట్ చాలా బాగానే చూపించాడు. ప్రస్తుతానికి దాన్ని ఒకప్పుడు జరిగిన కృష్ణుని కాలంలో జరిగిన స్టోరీని ఇప్పుడు స్టోరీకి లింక్ పెట్టడానికి బాగానే కష్టపడాలనే చెప్పచ్చు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోతుంది. స్టోరీలో సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో కొన్ని ట్విస్టులతో బాగానే అనిపించింది. 2 గంటలు ఒక టైంపాస్ చేయడంలో సినిమా పర్లేదు అనిపించింది. త్రిబాణధారి బార్బరిక్ ఈ టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి టైటిల్ పెట్టి ఏం సినిమా తీశాడో చూడాలన్న ఆ క్యూరియాసిటీ అందరిలో రావాలి అనేసి డైరెక్టర్ కొద్దిగా డిఫరెంట్గా ఇది పెట్టాడు. బార్బరిక్ అంటే ఘటోత్కచుడి కొడుకు. కేవలం 3 బాణాలతో మహాభారత యుద్ధాన్ని పూర్తి చేసే శక్తివంతుడు. ఇది తనకున్న వరం. ఈ పాయింట్కి ఈ సినిమాలో స్టోరీకి ఏం సంబంధం ఉంది అనేది మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నారు. ఈ విషయంలో ఆడియన్స్ అంచనాలు మ్యాచ్ చేసే స్థాయిలో రెండింటినీ లింక్ చేయకపోవడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు. మేబీ ఐడియా అయితే వినడానికి చాలా బాగుంది, కానీ దీన్ని స్క్రీన్ మీద ప్రజెన్స్ అనేది డైరెక్టర్ మరీ ఎంతగా చేయలేకపోయారు. అందువల్లే కొద్దిగా ఇంపాక్ట్ తగ్గిపోయి ఈ బార్బరిక్కు సంబంధించిన ఓవరాల్ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిన, ఇప్పుడున్న అదే స్టోరీకి ఆ బార్బరిక్ స్టోరీని ఈ సత్యరాజు మనవరాల్ స్టోరీకి లింక్ చేయడానికి ఏ విధంగా లింక్ చేస్తారు, ఎలా నడుస్తుంది అన్న విషయంలో కొద్దిగా డిఫరెంట్ అవ్వడం వల్ల సినిమా మైనస్ అయింది. చివరికి ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రివెంజ్ డ్రామా మిక్స్ చేసి ఒక సినిమాగా వదిలేశాడు. వాట్ నెక్స్ట్ అనిపించేలా ఆడియన్స్ను కూర్చోబెట్టడంలో త్రిబాణధారి బార్బరిక్ కొద్దిగా పర్లేదు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో తాత మనవరాలు ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయింది, కానీ చాలా సీన్లు కొద్దిగా ల్యాగ్ అనిపిస్తాయి. చిన్న లాజిక్స్ అసలు పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ తప్పిపోయిన తన మనవరాలను వెతకడంలో సస్పెన్స్ బాగానే మెయింటైన్ చేశారు. ఇంటర్వెల్లో సగం సినిమా వచ్చేసరికి ఒక ట్విస్ట్ ఇచ్చి తర్వాత ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ని పెట్టి ఇడిచిపెట్టేస్తాడు డైరెక్టర్ గారు. ఇక సినిమాలో ఆ సస్పెన్స్ కానీ ఆ ట్విస్ట్లు కానీ చాలా బాగున్నాయి. బార్బరిక్కి సంబంధించి కొన్ని సీన్సే ఇంకాస్త వర్క్ చేసింటే బాగుండేమో అనిపిస్తుంది. దాంతోపాటు 2 గంటలు ఉండడంతో సినిమాకి అదో ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో చాలా క్యారెక్టరైజేషన్తో కొద్దిగా స్క్రీన్ ప్లే కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, కానీ కథలో సస్పెన్స్ ట్విస్ట్లు బార్బరిక్కి సంబంధించిన పాయింట్ సినిమాలో చాలా ప్లస్ పాయింట్గా ఉంటాయి. రొటీన్ థ్రిల్లర్ కథనే అయినా కొద్దిగా డిఫరెంట్గానే చూపిస్తాడు. కొన్ని
సీన్స్ బాగా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాయి, చాలా బాగుంటాయి. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే శ్యామ్ కతు పాత్రను సత్యరాజ్ గారు చాలా బాగా చేశారు. ఆ శ్యామ్ కతు పాత్రకు డిఫరెంట్ వేరియేషన్లలో ఆయన యాక్టింగ్ చేయడం చాలా బాగుంది. తాత పాత్రలో ఎమోషన్ సీన్స్ కానీ, అలాగే మైథాలజీ టచ్ ఉన్న గెటప్లో చాలా బాగా చేశాడు. ఆయన విగ్రహం దానికి చాలా ప్లస్ పాయింట్ అయింది అనుకోవచ్చు. మనవరాలి పాత్రకు మేఘన చాలా బాగా సూట్ అయింది. వశిష్ఠ సింహ మరోసారి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. అతనికి జోడీగా యాక్ట్ చేసిన శాంచిరాయ్ చాలా క్యూట్గా కనిపిస్తుంది. కొన్ని సీన్లలో యాక్టింగ్ కూడా పర్లేదు, చాలా బాగానే ఉంది అనిపిస్తుంది. ఒకప్పటి యాంకర్ ఉదయ్ భాను చాన్నాళ్ళ తర్వాత ఈ సినిమాతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే లేడీ డయాన్ క్యారెక్టర్లో తన యాక్టింగ్ బాగున్నా ఆ క్యారెక్టర్కు ఆమె సూట్ కాలేదేమో అని నాకు అనిపించింది. కథకు ఆమె పాత్ర పెద్దగా అసలు సంబంధమే ఉండదు, అదే ఒక మైనస్గా చూసుకోవచ్చు. కానిస్టేబుల్ పాత్రలో సత్యన్ రాజేష్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. క్రాంతి కిరణ్, విటివి గణేష్, మొట్ట రాజేంద్రన్, కార్తికేయ దేవ్ వీళ్ళంతా వారి క్యారెక్టర్లకు పర్లేదు న్యాయం చేసింది అని అనిపించింది. ఇక సాంకేతికంగా కూడా బాగానే ఉంటుంది. కుషేందర్ రెడ్డి విజువల్ ఎఫెక్ట్లు కానీ, సినిమాలో చాలా వరకు రాత్రి వర్షంతో సింక్ అయిన సీన్స్ కానీ చాలానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా విజువల్స్ చాలా బాగా చూపించారు కుషేందర్ గారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది ఇన్ఫ్యూజన్ బ్యాండ్. పాటలు పర్లేదు అనిపిస్తాయి. ఇక మ్యూజిక్ కూడా పర్లేదు, మరీ అంత తీసి పాడేసేంత లేదు. కొన్ని సీన్లలో హైలైట్గానే ఉంటుంది, కానీ కొన్ని చోట్ల డల్ అయిపోయి ఉంటుంది. ఇంకా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ పర్లేదు, కొద్దిగా డిఫరెంట్గా స్టోరీని తీసుకెళ్ళడం బాగానే ట్రై చేశారు డైరెక్టర్. ఇక స్టోరీలో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. స్క్రీన్ ప్లే పరంగా కొద్దిగా కొత్తగా ట్రై చేశాడు అని అనిపిస్తుంది. కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీ చెప్పడంలో కొద్దిగా ఇబ్బంది పడినట్టున్నాడు, కానీ పర్లేదు బాగానే ట్రై చేశాడు. ఇంకా ఈ సినిమా కోసం ఇంకాస్త పని చేసింటే బాగుండు. ఇక ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందంటే థియేటర్లో ఫ్లాప్ అయింది, కానీ హిట్ అవ్వాల్సిన మూవీ ఏమంటే ఆ టైటిల్ కారణం వల్లనో లేక ప్రమోషన్స్ సరిగ్గా చేయలేకపోవడం వల్లనో ఫ్లాప్ అయింది. సినిమా అయితే హిట్ అవ్వాల్సిన సినిమానే, మరి ఎందుకు ఫ్లాప్ అయిందో ఏమో. నన్ను అడిగితే ఈ సినిమాకు 5కు 3.2 రేటింగ్ ఇస్తా. ఇక మీరు ఎవరైనా ఈ సినిమా చూసి ఉంటే సినిమా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే ఓటీటీలోకి వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.